హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మరి మీకు ఉద్యోగం కావాలా, ఉద్యోగం గురించి మాట్లాడడం కావాలా? ఎందుకంటే చాలామందికి ఉద్యోగం కొట్టేవాళ్ళు చాలామంది మాట్లాడట్లేదు. ఉద్యోగం కొట్టని వాళ్ళందరూ కూడా ఉద్యోగం గురించి ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఉద్యోగం కొట్టేవాడు కూర్చొని చదువుతారు కాబట్టి. చాలామందికి ఉద్యోగం రాకపోవడం గల కారణం ఏంటంటే సత్తా లేకపోవడం కాదు, చదివే ఓపిక లేకపోవడం కాదు, మొదలెట్టకపోవడం, లేక చుట్టూ ఉన్న వాళ్ళు భయపెట్టడం, నీకు రాదులే ఇంత తక్కువ పోస్టులో అనడం. చివరిగా వాళ్ళందరూ కూడా విజయం సాధించి నిన్ను నిష్క్రమించేటట్టు చేస్తే ఫైనల్గా వాళ్ళు విజయం సాధిస్తున్నారు. మరి ఇట్లాగే మళ్ళీ ఓటమి అలవాటైపోతుంది మనకు. మరి ఈసారి కాకపోతే ఇంకెప్పుడు కాదు. ఎందుకంటే గతంలోనే మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా నోటిఫికేషన్లు వచ్చాయి, అటు డిఎస్సి కానీ ఇటు హెచ్డబ్ల్యూ కానీ. మరి వాటిలో కనుక మనం ఉద్యోగం సాధించలేకపోతే ఈసారి కూడా మనకు సప్లిమెంటరీ లాగా మళ్ళీ డిఎస్సి ఉంది, మళ్ళీ హెచ్డబ్ల్యూ ఉంది. మరి దీంట్లో కూడా ఉద్యోగం సాధించకపోతే ఈ ఓటమి అలవాటుగా మారి చాలా ప్రభావితం చేస్తుంది. మిత్రులారా, మాటలు వద్దు, పనులు చేద్దాం. మరి ఇప్పటికే హెచ్డబ్ల్యూ అభ్యర్థులు చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా పోటీ నుంచి చక్కగా వైదొలిగారు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఇదే టైంలో విజేత మాత్రం, ఉద్యోగం కొట్టేవాడు మాత్రం కంటిన్యూస్గా వాడు చదువుతూనే ఉన్నాడు. కాబట్టి ఒకే ఒక విషయం మీకు మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మీరు సీరియస్ ఆస్పిరెంట్లు అవుతున్నారు కాబట్టే ఈ వీడియో మీరు వింటున్నారు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ కూర్చున్నప్పుడే మీరు నిలబడాలి, అందరూ నిలబడినప్పుడే మీరు పరిగెత్తాలి, కాదు నడవాలి. మీరు అందరూ నడుస్తుంటే మీరు పరిగెత్తాలి, అందరూ పరిగెడుతుంటే మీరు నిల్చొని పాలు తాగాలి, విజయాన్ని చూడాలి. అదే విజయం. అందరూ చదివేటప్పుడు చదివితే వాడు ఆస్పిరెంట్ మాత్రమే, వాడు క్యాండిడేట్ మాత్రమే, కాంపిటేటర్ కానే కాదు. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక ఫస్ట్ కండిషన్. మరియు చాలామంది పోస్టులు తక్కువ అని మొత్తం 99% వాషౌట్, 1% ఫుల్ కాంపిటీషన్ తక్కువ. ఇక మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇది ఆషామాషి ఉద్యోగం కాదు, ఇది అద్భుతమైన ఉద్యోగం. పేద ప్రజలకు, పేద పిల్లలకు ఒక తండ్రి లాంటి బాధ్యత వహించే ఉద్యోగం, సొంత పిల్లలను చూసుకునే అవకాశం, ప్రెషర్ లేని ఉద్యోగం, ఆప్యాయత అనురాగం కల ఉద్యోగం, పేరులోనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం. తక్కువ పోస్టులున్నా ఎక్కువ పోస్టున్నా ఒక పోస్టు పైన మనం గురి పెడితే ఎందుకు రాదు అని ఆలోచించాలి. చాలామందికి ఈ ఉద్యోగం చాలామందికి అరుదు. ఎందుకంటే దీంట్లో జనరల్ స్టడీస్ ఉంటుంది, మరి దీనికి సంబంధించి పేపర్ 2 150 మార్కులు ఉంటాయి. అందరు కూడా రెడీమేడ్ పుస్తకాలు చదువుతారు 100%. కానీ మనం వినూతంగా చదువుతాం. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ చాలా పుస్తకాల్లో ఉంటుంది. ఆ చాలా పుస్తకాల్లో ఉన్న మెటీరియల్ రెడీమేడ్లో ఉండదు. అందుకనే మనం ఏం చేసామంటే మనమే మెటీరియల్ ఇస్తున్నాం మిత్రులారా. కాబట్టి సీరియస్గా తీసుకోండి. అంతకంటే ముందు మీ యొక్క లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమా కాదా? ప్రభుత్వ ఉద్యోగం అయితే ఏది? ఎందుకంటే దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటే ఏదో ఒకటి నువ్వు చెప్పగలగాలి. ఎందుకంటే దేవునికి కూడా తెలియదు, నీకు కూడా తెలియకపోతే చాలా కష్టమవుతుంది. దేవుడికి తెలియకనే ఏమి కావాలో కోరుకో అన్నాడు. నువ్వు కూడా కరెక్ట్ క్లారిటీ లేక ఏమి కావాలో కోరుకోకపోతే ఇంకెవరు కోరుకునేది? నీ శత్రువులు కోరుకుంటారు నీకు ఉద్యోగం రాకూడదని. మరి ఏపీ డిఎస్సి అభ్యర్థులైతే మీకు తెలుసు, పడ్డాక చూసుకుందాం, పడ్డాక చూసుకోవడం ఉండదు, మూసుకోవడం ఉంటుంది. పోస్టులు చూశాక చదువుదాం, పోస్టులు చూశాక చదువుకోవడం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ చదివిన వాళ్ళు ముందు వరుసలో వెళ్తున్నారు. కాబట్టి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, పోస్టులు, నోటిఫికేషను, జిల్లాల సంఖ్య, ఏ పోస్టులు ఎన్ని ఉంటాయనేది మీ కంట్రోల్లో లేదు. కానీ మీ కంట్రోల్లో ఉన్నది కేవలం కూర్చొని చదవడం, మార్కులు పెంచుకోవడం, స్కోరు పెంచుకోవడం. మీరు అనుకుంటారు ఒకరోజు వేస్ట్ అయితే ఏమవుతుందని. ఒకరోజు వేస్ట్ అవుతే ఏమవుతుంది, వారం రోజులు వేస్ట్ అయితే ఏమవుతుంది, 10 రోజులు వేస్ట్ అయితే ఏమవుతుందంటే 10 రోజులు వేస్ట్ అయితే 10 చాప్టర్లు పోతుంది, 7 రోజులు వేస్ట్ అయితే 7 రోజులు పోతుంది. మధ్యలో వేస్ట్ అయితే తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ రావడానికి 1 వీక్ వేస్ట్ అవుతుంది. మరి వేస్ట్గా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇంకా ఆలస్యం చేయకండి. మొన్నటే ఉద్యోగాన్ని కోల్పోయారు చాలామంది. మీ మిత్రులే పాఠశాలలో ఉన్నారు, ఎవరో కాదు మీకు తెలిసిన వాళ్ళే. ఈసారి కూడా మీకు ఉద్యోగం రాకపోతే మీకు ఆల్రెడీ అవమానం,
ఆ అవమానాన్ని బహుమానంగా తీసుకోండి. మన కష్టాలున్నాయి, బాధలున్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, పేదరికం ఉంది. ఇదే మనకు పెద్ద మోటివేషన్, ఇదే పెద్ద మోటివేషన్. మరి తక్కువ పోస్టులు ఉన్నప్పుడు నాకు వస్తుందా రాదా అంటే వస్తుంది. తక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఎక్కువ భయపడడం కాదు, ఎక్కువ రోజులు, ఎక్కువ సమయం, ఎక్కువసేపు ధైర్యంగా కూర్చోవడమే విజయం. మీకు తెలుసు, మనం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు, ఉద్యోగ విజేతలకు, యంగ్ డైనమిక్ విజేతలకు మే 10న అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టాం. ఆ విజేతలను చూడండి మిత్రులారా, ఒక్కొక్కరి కఠోర శ్రమ ఎలా దాగి ఉంది. విజయం అంటే ప్రభుత్వం ఇచ్చే గిఫ్ట్ కాదు మిత్రులారా, ప్రభుత్వం కష్టపడ్డ వాడికి ఇచ్చే మెడల్. మరి మీరెందుకు కష్టపడరు? మీరెందుకు మాటలు, ముచ్చట్లతో, చర్చలతో, పోస్టుల సంఖ్యతో అలాంటి సర్కిల్లో ఉంటారు మీరు? మే 10న జరిగిన ప్రోగ్రాంకి 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి అద్భుతమైన ఆత్మీయమైన బహుమానాలను గెలుచుకున్నారు, మనసులు గెలుచుకున్నారు. లక్షల మంది వాళ్ళని చూస్తున్నారు. మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ షార్ట్స్ ఉన్నాయి, చూడండి. మీరు వారినైనా చూసి మోటివేట్ కండి. మీరు కావాల్సింది మోటివేట్ కాదు, ఇన్స్పిరేషన్. ఒకరు చెప్తే వచ్చేది మోటివేషన్, లోపల నుంచి మీకు వస్తుంది ఇన్స్పిరేషన్. ఒక అమ్మాయి పడుకుంటే లేవమంటే లేస్తుంది, లేదా మళ్ళీ పడుకుంటుంది. కానీ ఆమెంతకు ఆమె లేస్తే పడుకునే అవకాశం ఉండదు మిత్రులారా. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, అందరికంటే ముందుండండి. ముందు సిలబస్ రివిజన్, ప్రాక్టీస్ టెస్ట్. ఎక్కువ రోజులు కన్సిస్టెన్స్గా. ఎందుకు రాదు ఉద్యోగం అన్నట్టు చదవాలి. నాకెందుకు వస్తుందని చదివితే చాలా కష్టం. ఎందుకు రాదు అన్న మాటనే ఖచ్చితంగా నేను గెలిపిస్తుంది. ఇది బ్రహ్మ విద్య కాదు, లక్షల మంది సాధించినటువంటి ఉద్యోగం నువ్వెందుకు సాధించలేవు? కాబట్టి ఇవన్నీ చర్చలొద్దు. చాలామందికి జాబ్ కొట్టాలన్న కసి కంటే జాబ్ వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి అనే చర్చనే ఉంటుంది. వాళ్ళు వద్దు మిత్రులారా, వాళ్ళు మీ గురించి ఆలోచించరు. మరి ఈ సందర్భంగా ఆగస్టు 15 సందర్భంగా మీకు తెలుసు, మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి మిత్రులారా. మన ఆఫీస్ నెంబర్లకు ఫోన్లు చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుండి. స్క్రోలింగ్లో ఉంది. మన యాప్ను ప్లేస్టోర్ నుంచి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక మెంటర్ కావాలి, మిమ్మల్ని పట్టించుకునేవాడు కావాలి, మిమ్మల్ని చేయి పట్టి నడిపించేవాడు కావాలి. మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని అందరూ చీజరించుకుంటున్నారు. ఇంకెప్పుడు అని అడుగుతున్నారు, పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు, ఎన్ని రోజులు అని అడుగుతున్నారు. మరి ఇలా చేస్తూ ఉంటే ఎన్ని రోజులైనా అంతే, తర్వాత అలవాటు అయిపోతుంది. మరి ఇది HWO కోర్స్. ఇది HWO ఉద్యోగం కొట్టే వాళ్ళకి ఫస్ట్ ధైర్యం ఉండాలి చూడండి. ఎందుకంటే జనరల్ స్టడీస్ చదవాలి. ఆ జనరల్ స్టడీస్ మళ్ళీ అన్ని పోటీ పరీక్షలకు పనికి వస్తుంది. ప్లస్ రెడీమేడ్ మెటీరియల్స్ అవుతే ఉద్యోగం రాదు. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ 10 పుస్తకాల్లో ఉంటుంది. అందుకని నేను ఆ 10 పుస్తకాల సారాంశాన్ని మీకు మెటీరియల్ పెట్టాను. ప్రింట్అవుట్ తీసుకోవాలి, అవును కష్టపడాలి, అవును ఖర్చు పెట్టాలి. ఎంత వృధా ఖర్చు చేశారు మీరు? అలాంటి కోర్స్ క్లాసులు ఉంటాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, మళ్ళీ రివిజన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. మీకు చదివే ఓపిక లేకపోతే మా దగ్గరికి రండి, మేమే చదివిపిస్తాం, ఎగ్జామ్స్ పెడతాం, మోటివేట్ చేస్తాం. ఈ కోర్సు పూర్తిగా 2000 కాస్త 1000 రూపాయలకే ఇస్తున్నాం. క్లాసులు ఉంటాయి, మెటీరియల్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. మరి అంతేకాకుండా మైండ్ మ్యాపింగ్ మెటీరియల్ కూడా ఇస్తున్నాం. మరి ఇది మీకు తెలుసు, గత డిఎస్సిలో సంచలనం సృష్టించింది. అవును నిజమే, గర్వంగా చెప్తున్నాను. ఒక్క ప్రశ్న రాకపోతే నాది పూచి అన్నాను. మీరు ఏ ప్రశ్నాపత్రమైనా తీసుకోండి, అది క్లాస్ నుంచి రాకపోయినా, మన పుస్తకం నుంచి రాకపోయినా నేనే పూచి. ఒక్క ప్రశ్న అవుట్ ఆఫ్ సిలబస్ కొన్ని స్టార్ట్స్ వచ్చాయి, నష్టం లేదు మిత్రులారా. లైన్ టు లైన్ చూపించాను, మన పుస్తకంలో లైన్ టు లైన్, పారా టు పారా చూపించాను. ముందే చెప్పాను, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో సిలబస్ ప్రకారం ఇస్తాడు కాబట్టి. ఇది సైకాలజీ, విద్యార్థి పదాలు 2 సబ్జెక్టులతో కూడిన కోర్సు. ఎస్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి ఇది 500 రూపాయలకే ఇస్తున్నాం మిత్రులారా. ఇది ఖచ్చితంగా మీరు వినాల్సిందే. మళ్ళీ ఎగ్జామ్ మూమెంట్లో నేను రాత్రి 1, 2 వరకు రివిజన్ చేశాను. ఉన్న వాళ్ళంతా విజన్లో ఉన్నారు, రివిజన్ చేసిన వాళ్ళంతా, క్లాసులు విన్న వాళ్ళంతా పాఠశాలలో ఉన్నారు. ఇంకెన్ని రోజులు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తారు? ప్రైవేట్లో మీకోసం తక్కువ, మంది కోసం ఎక్కువ. ఇది కోర్సు, క్లాసులు ఖచ్చితంగా వినాల్సిందే మీరు.
ఇది కేవలం హెచ్డబ్ల్యూలో ఎవరైనా టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలనుకుంటే 100 టెస్టులు ఉంటాయి. 95 రోజుల టెస్ట్ సిరీస్ ఉంటుంది కేవలం 500 రూపాయలకే. ఇది మన పుస్తకం. ఏమాత్రం మారలేదు కూడా. ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలన్నీ కూడా మనం పీడిఎఫ్ రూపంలో మన కోర్సులో భాగంగా పెట్టడం జరిగింది. స్టార్ట్స్ ఇవ్వడం జరిగింది కొన్ని సెషన్లలో. సిలబస్లో లేదు మిత్రులారా. ఇది మన పుస్తకాన్ని ఆర్డర్ పెట్టుకోండి. ఇది ఒక భగవద్గీత. ఉద్యోగం సాధించిన వారందరి దగ్గర ఉంది మిత్రులారా. కాబట్టి దయచేసి నా యొక్క ముఖ్య ఉద్దేశం, నాకు ఫీజులు కట్టే వాళ్ళు కాదు, జాబులు కొట్టే వాళ్ళు కావాలి. విజేతలుగా ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి ఆత్మీయ బహుమానం అందుకునే వాళ్ళు కావాలి. మీరు ఖచ్చితంగా చూడండి, వారిని చూడండి, మన వాళ్ళని చూడండి. మీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళే వచ్చారు, ఎవరో రాలేదు. విజయనగరం నుంచి మొదలుకొని చిత్తూరు వరకు. మరి మీరు ఎప్పుడు చదువుతారు? జీవితంలో గుర్తుండిపోయే కొన్ని రోజులు కూడా చదవరా మీ గురించి? కాబట్టి మిత్రులారా, ఇదంతా మీకోసమే, మీ గురించి ఆలోచిస్తున్నాం. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ వాస్తవ సమాచారం మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. ఖచ్చితంగా మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్ నొక్కండి. మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాము. వాట్సాప్ చేయండి, మేము స్పందిస్తాము, మేము పట్టించుకుంటాము. మీరు తప్పుదారిలో వేగంగా పరిగెడితే గమ్యాన్ని చేరుకోలేరు. మీరు తప్పుదారిలో వేగంగా పరిగెడుతున్నారు. మీరు వీడియో చూస్తున్నారంటేనే మీరు విజేతలు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. కాదు ప్రాక్టికల్గా పని స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్.